వైకాపా వస్తే ఉంటది కబ్జాలు, అదిగో మీ ఇంట్లోకి వచ్చేస్తారు, తీసేసుకుంటారు మొత్తంగా. ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది, అదిగదిగో ఆ కొండ నాది, ఆ కొండ పైన ఉన్న పుట్ట నాది, ఆ కొండ పైన ఉన్న చెట్టు నాది. 1985కు పూర్వం మన దేశంలో, ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు, పార్టీషన్ లిస్ట్ అంటే రైతు వారీగా పనిచేసుకునే వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునేవాళ్ళు. ఏ ఆస్తి నాకు వచ్చింది, బి ఆస్తి తమ్ముడికి వచ్చింది, సి ఆస్తి చెల్లికి వచ్చిందని. దాన్ని 1985 వరకు కూడాను చట్టాలన్నీ గుర్తించి వాళ్ళ పేర్లు మ్యూటేషన్ జరిగినాయి. పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, వీళ్ళైతే టౌన్ సర్వేలు ఎంటర్ అయిపోయినాయి, ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నాడంటే వివాదాలు లేనటువంటి ఆస్తులు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళటండి సెక్షన్ 6 కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డు తయారు చేస్తారట. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారంగా 7 ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట. మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏ అని ఆయన ఓనరు, పట్టాదారు పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి ఓనరు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనర్ అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట. వేసి ప్రజలందరూ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట. ఈ ఆస్తి నాది అని ఎవరైనా సరే క్లెయిమ్ చేయొచ్చు. ఉదాహరణకి 1985కు పూర్వం ఒక వ్యక్తికి ఆస్తి వచ్చినప్పుడు నాకు వచ్చింది అనుకోకుండా, నా ఆస్తి బాగా రేటు పెరిగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతోటి, మా అన్నయ్యకి వచ్చిన ఆస్తి పెరిగి ఉండకపోవచ్చు. ఇప్పుడు 85 నుంచి ఎటువంటి వివాదం లేని ఆస్తి నేను ఈ రెవెన్యూ అధికారి దగ్గరికి కలిసి పెట్టుకుంటే నా మీద ఎవరైనా క్లెయిమ్ పెడితే ఈ ఆస్తికి కృష్ణమూర్తి వారసుడు కాదు, ఓనర్ కాదని కనుక ఎవరైనా పెడితే నా పక్కనోడైనా పెట్టచ్చు అండి, నా అన్న తమ్ముడే కాదు, నా ఇంటి పక్కడైనా పెట్టచ్చు, లేకపోతే ఒక అగ్రిమెంట్ సృష్టించవచ్చు. పెడితే దాన్ని తీసుకెళ్ళిపోయి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారట. అంటే లిమిటేషన్ లేదు దానికి. చట్టం ఏం చెప్పింది, నీకు క్లెయిమ్ ఉంటే 3 ఏళ్లలో చేసుకోయ్యా అని చెప్పింది. లిమిటేషన్ లేకుండా డైరెక్ట్గా రూపాయి ఖర్చు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఒక అర్జీ కనుక రెవెన్యూ అధికారికి పెట్టుకుంటే నా ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెట్టేస్తారట. ఇక డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే దానికి ఉండే ప్రభావం ఏంటంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, ఏ వ్యక్తి ఆస్తి కొనడానికి రాడు. ఆ ఆస్తి నాకు నిరుపయోగమైనటువంటి ఆస్తి. దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంప్లైంట్ పెట్టినోడు కాళ్ళు పట్టుకుని నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని అయ్యా డిస్ప్యూట్ లేదని చెప్పించుకోవాలి నేను. మరి ఇది ప్రజల్లో అరాచకం, అశాంతి కలిగించేది కాదా? ప్రశాంతమైన జీవనాన్ని గెలుస్తున్నటువంటి ప్రజలు ఈ రోజున తన ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజున కొంత బలమైనటువంటి నాయకులు, బలమైనటువంటి ఒక అరాచక శక్తితో అతని దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఆడిచ్చిన డబ్బు నేను తీసుకుని దండం పెట్టుకుని నేను బయటికి రావాలి.